జూలై 8 దేవుని వాక్య ధ్యానం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు దయచేసి ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆనందంగా మన జీవితాన్ని గడుపుటకు ఆయన మనకు సహాయకుడిగా ఉండే దేవుడు, ఎబెనేజరు అనేటువంటి ఉన్నతమైన దేవుడు మనకున్నాడు. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తే, మనము ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నామో, మనకున్నటువంటి ప్రభువు ఎలాంటి వాడో, ఆయన శక్తి సామర్థ్యాలను మనం పూర్తిగా ఎరిగిన వారంగా, అనుభవించు వారంగా, వాటి నుండి తప్పిపోకుండా ఉండు వారంగా మనం ఉండాలి. చాలాసార్లు మన దేవుని శక్తిని మనకి తెలిసినా కూడా, మన దేవుడంటే ఏమిటో నీకు అర్థమైనప్పటికీ కూడా భయపడేవారుగా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ఇది ఎంత గొప్ప విశ్వాసపు ప్రకటనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మాట చెప్పడం అంటే, నీకు సమస్య లేనప్పుడు, లేదా ఇప్పుడు నువ్వు చాలా తిమితంగా ఏమీ ఇబ్బంది లేకుండా ఉన్న ఈ క్షణాన్న పలకటం అంటే అది ఏమి పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. మనకు సమస్యలు ఉన్నప్పుడు, మన చుట్టూ ఒక నిరీక్షణ ఏమాత్రము కనబడకుండా ఉన్నప్పుడు, ఇది జరుగుతుందా, అందరూ ఇంకా జరగదు అంటూ ఉన్నప్పుడు, నీ జీవితంలో ఈ మాట చాలా గొప్పగా, శక్తివంతంగా, విశ్వాసంతో చెప్పగలగాలి. నా దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను. విసుబేప్రిలారా, ప్రతి క్షణం ఈ మాట నీ హృదయంలో స్థిరపరచుకో. నీ ప్రతి సమస్యలో, ప్రతి బాధలో ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. నీ బాధలను తొలగిస్తాడు, నీ సమస్యల నుంచి నిన్ను విడుదల చేస్తాడు. నీకున్న అవసరతల నుండి ఆ అవసరతలను తీర్చి నిన్ను ఉన్నత స్థాయిలోనికి నడిపిస్తాడు. అట్టి గొప్ప దీవెన నీకు కలిగి ఉండాలంటే నీలో బలమైన విశ్వాసము కావాలి. దాని ద్వారా ప్రభు ఈ వాగ్దానం నీ జీవితంలో జరిగిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డలను మీరు దీవించండి. ఈరోజు బిడ్డల జీవితంలో ప్రతి భయాన్ని తొలగించండి. నేడు జన్మదినము, దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. నా దేవా, నీ ఆత్మ అభిషేకము బిడ్డలందరి మీద ఉంచండి. ఆరోగ్యంతో బిడ్డలను నింపండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.